అందరికీ నమస్కారం. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి గురించి లేదా ఒక జంతువు గురించి మనం మాట్లాడుకున్నాం. ఏమంటావయ్యా నువ్వు జగన్ గారిని? నీ అమ్మ నా కొడక, నీకు అమ్మ లేదా? నీ కొడుకు లేడా? పక్కనోడు వచ్చి నీ అమ్మ నా కొడక అని నీ కొడుకుని అనే శక్తి లేదనుకుంటున్నావా? మాటదేముంది, నాలికి నరం ఉండదు, ఏమన్నా తిట్టచ్చు, ఏమన్నా చేయొచ్చు. మందు అయితే మేము లజ్జాతంపై మాట్లాడతాం. ఒక్కసారి దీన్ని ఉపయోగించాయా మహానుభావ. వాళ్ళ నాన్నని ముక్కలు చేసి తీసుకుపోతాంటే జగన్ రెడ్డి సంతకాలం కోసం ముఖ్యమంత్రి కోసం పోయినావా? మీ అన్న ఏం పీక్తాండి అప్పుడు? మీ అన్న అప్పుడు ఎమ్మెల్యే కదా. ధర్మవరంలో రకరకాల కాన్స్టిట్యూన్సీల్లో ఓడిపోవడానికి జేసీ దివాకర్ ట్రై చేసినాడని మినిస్ట్రీ పదవి ఇదాకపోయినాడయ్యా మీకు. అప్పుడు తొక్కితే రాజశేఖర్ రెడ్డి, ఇప్పటి వరకు మీరు పైకి లేలేదు. ఇది మీ చరిత్ర. అంతే. మీ బతుకులంతా రోడ్లల్లో కూర్చొని మీటింగులు పెట్టుకొని ఇట్లా చెత్తవాగుడు వాగుడుకుంటా నీ అక్క నీ అమ్మ నీ ఆలి అని వాక్కుంటా బతకాల్సిందే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు కానీ ఎవరైనా ఆ వీడియోకి కానీ రియాక్ట్ అయితే చిల్లరగా ఉంటుంది. అంటే పెంట మీద రాయి వేసుకున్నట్టు ఉంటుంది. అర్థమైందా? ఒక్కసారి దయచేసి మీ కొడుకులకు కానీ, మీ చిన్నాయన కొడుకులకు కానీ, మీ అన్న కొడుకులకు కానీ ఎవరికైనా సరే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఉంటే దయచేసి ఒకసారి వీడియోలు చూడమని నాయన. బండబూతులు నువ్వు తిట్టిన దానిలకి 1,000 రెట్లు ఎక్కువ తిడుతున్నారు నాయన. మనం ఏం మాట్లాడుతున్నాము జనాలు చూస్తున్నారు అని అర్థం చేసుకోవాలా. ఇంకోసారి దివాకర్ రెడ్డి గారు ఏమంటాడు, అక్కడెక్కడో రెడ్లంతా టీడీపీ పక్క ఉంటారంట. కులాలేందయ్యా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కులం గురించి మాట్లాడలేదే. రాజశేఖర రెడ్డి ఎప్పుడు కులం గురించి మాట్లాడలేదే. ఒక తెలుగుదేశం పార్టీలో మాత్రమే కులాల గురించి మాట్లాడుతున్నావు. అంటే నువ్వు టీడీపీ వైపు చేరి కులం గురించి మాట్లాడుతున్నావు. ఎంతవరకు న్యాయం? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, సాక్షి పత్రిక దగ్గరికి పోయి నువ్వు ధర్నా చేసినావు. అదే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి